నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారికి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి ఒక మంచి బాండ్ ఉండిద్ది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్ని కానీ డైరెక్టర్ని కానీ యావండి సుబ్బారావు గారు, ఎల్లారావు గారు అని ఎప్పుడూ పిలవలేదంటే నమ్మండి. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ గారిని ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే ఒకసారి అందరూ షాక్ గురైపోతారు, ఆనందపడిపోతారు. ఎన్టీఆర్ గారు దిల్ రాజు గారిని ఏమని పిలుస్తారో తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ నేను కొద్దిగా వివరంగా చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నమస్కారం. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీ రామారావు గారు, అతనికి హ్యూమన్ వాల్యూస్ అంటే చాలా ఇష్టం. బహుశా అతను పుట్టి పెరిగింది అయిన వాళ్ళకి దూరంగా అయి ఉండొచ్చు. అందుకే ఎన్టీ రామారావు గారు ఎవరినైనా సరే వరుసలు పెట్టి పిలుస్తాడు. అన్న, బాబాయ్, తాతయ్య, పెద్దయ్య ఇలా పిలుస్తారు. అదే విషయాన్ని దిల్ రాజు గారు తమ్ముడు సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో నితిన్ గారు అడిగారు. ఏమని అడిగారంటే, మీకు మిగిలిన హీరోలతో బాండింగ్ ఎలా ఉందని అడిగారు. అప్పుడు దిల్ రాజు గారు చెప్పారు, నేను ఆది సినిమాకి అప్పట్లో బయ్యర్గా ఉన్నాను, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను. అప్పటి నుంచి నాకు ఎన్టీఆర్ గారిని నాన్న అని పిలవడం అలవాటైంది. ఎందుకంటే ఆ సినిమాకి కొడాలి నానిగారు, వంశీ గారు ప్రొడ్యూసర్లుగా చేశారు. అప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ గారిని చిన్నోడు కాబట్టి ప్రేమగా నాన్న అని పిలిచేవాళ్ళు. అందుకని నాకు కూడా ఆ పదం బాగా నచ్చి, పైగా ఎన్టీఆర్ గారి కల్మషం లేని ప్రవర్తన నచ్చి నేను కూడా నాన్న అని పిలిచేవాడిని. ఎన్టీఆర్ గారు నన్ను అన్న అని పిలిచేవాళ్ళు. ఆ బంధం మాకు అలా కొనసాగింది. తర్వాత నేను ప్రొడ్యూసర్ని అయ్యాను. ఎన్టీఆర్ గారితో బృందావనం అనే సినిమా తీశా. తర్వాత అది 2010 అనుకుంటా. 2013లో రామాయ వస్తావ తీశా. ఏమైనప్పటికీ ఒక సినిమా అయిపోయింది, 2 సినిమా కొంచెం ఫ్లాప్ అయింది. అయినా సరే ఎన్టీఆర్ గారు మా మధ్య రిలేషన్ అలాగే ఉంది. నేను నాన్న అంటాను, ఆయన నన్ను ఎన్టీఆర్ గారు అన్న అంటారు. సరే, ఇంతటితో వదిలేద్దాం. ఎన్టీఆర్ గారు దిల్ రాజు గారు ఒక్కడైనా అన్న అనేది ఇంకెవరిని పిలుస్తారా? చాలామందిని పిలుస్తారు. ఆయన అసలు ఫ్యామిలీలో ఎన్ని వరుసలు ఉంటే అన్ని వరుసలతో అందరిని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి జక్కన్నని, మన రాజగురు రాజమౌళి గారిని జక్కన్న అంటాడు, అంటే అన్న అంటారు. అలాగనే అతను జయప్రకాష్ రెడ్డిని, సమరసింహారెడ్డి సినిమాలో విలన్ని, ఆయన్ని పెద్దయ్య అని పిలుస్తాడు. నాగార్జున గారిని బాబాయ్ అంటారు. చిరంజీవి గారిని కూడా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, బాబాయ్ అంటారు. చిరంజీవి గారు స్వయంగా చెప్పారు. ఇలా ఒకళ్ళ ఇద్దరా మన కళ్యాణ్ రామారావు గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని నాన్న అని పిలుస్తారు. ఇలా ఎన్టీఆర్ గారితో ఎవరు రిలేషన్స్లో ఉన్నా వాళ్ళని అండి అని పిలవడు. అమ్మ అని, చిన్నమ్మ అని, పెద్దమ్మ, బాబాయ్, నాన్న, అన్న అని పిలుస్తాడు. దట్ ఈస్ ద ఎన్టీఆర్ గివింగ్. హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్. అతనికి హ్యూమన్ వాల్యూస్ తెలుసు. అందుకని ఎన్టీఆర్ గారు అంటే అందరికీ చాలామందికి ఇష్టం. నమస్కారం.